డబ్బు అందరికీ ప్రధానమే. డబ్బుని, నోటి మాటను అదుపు చేయగలిగిన వాడు లోకాన్నే శాసించగలుగుతాడు. ఆ డబ్బుకు ప్రధాన దేవత ఆ మహాలక్ష్మి అమ్మవారి గురించి తెలుసుకుందాం. పురాణాల్లో లక్ష్మీ అమ్మవారు. లక్ష్మీదేవి గురించి వివిధ గాథలు పురాణాలలోనూ ఇతిహాసాలలోనూ ఉన్నాయి. శ్రీ మహావిష్ణువునకు సృష్ట్యాది నుండి లక్ష్మీ తోడుగానే ఉన్నదని, ఆమె నిత్యాన పాయిని అని, లక్ష్మీనారాయణులు వేరువేరు కాదని శ్రీ వైష్ణవ సంప్రదాయంలో చెబుతారు. సృష్ట్యా నదిలో దేవి సృష్టిని పాలించటానికి విష్ణువుకు తోడుగా ఉండమని లక్ష్మిని ప్రసాదించిందని దేవి భాగవతంలో చెప్పబడింది. ఒకమారు లక్ష్మి విష్ణువు నుండి వేరు కావటం వలన విష్ణువు శక్తిహీనుడయ్యాడు. అప్పుడు బ్రహ్మ ఆనతిపై భృగు మహర్షి తపస్సు చేయగా లక్ష్మీ భృగువు ఖ్యాతుల కుమార్తెగా జన్మించింది. ఆమెను భృగువు విష్ణువుకి ఇచ్చి పెళ్లి చేశాడు. కనుక లక్ష్మిని భార్గవి అని కూడా అంటారు. దుర్వాసుని శాపం లక్ష్మీ అమ్మవారి ఆవిర్భావం. ఒకమారు దుర్వాసుని శాప కారణంగా లక్ష్మీ వైకుంఠాన్ని వీడి పాలసముద్రంలో నివసించసాగింది. అమృతం పొందాలని దేవతలు, రాక్షసులు పాలసముద్రాన్ని, మందర పర్వతాన్ని కవ్వంగా చేసి వాసుకిని కవ్వపుత్రాటిగా చేసి చిలకటం ప్రారంభించారు. ఆ సమయంలో పాలసముద్రం నుండి కామధేనువు, ఐరావతం, కల్పవృక్షం మొదలైన వాటితో లక్ష్మీదేవి అవతరించింది. పాలసముద్రంలో నుండి జనించింది కనుక ఆమె సముద్రరాజు తనయ అయింది. ఆమెతో పాటే జన్మించిన చంద్రుడు లక్ష్మికి సహోదరుడయ్యాడు. ధనాది దేవత అయిన ఈ దేవిని శ్రీ మహావిష్ణువు పత్నిగా స్వీకరించాడు. విష్ణువు శక్తికి, మాయకు కారణం ఆయనకు లక్ష్మి తోడుండటమే అంటారు. భూదేవి కూడా లక్ష్మికి మరో అంశ అని చెబుతారు. దేవి మహత్యంలో మహాశక్తియే మహాలక్ష్మిగా చెప్పబడింది. ఆమెను అష్టభుజ మహాలక్ష్మిగా వర్ణించారు. విష్ణువు అవతారాలతో పాటు లక్ష్మి కూడా అవతరిస్తుందని చెప్పబడింది. రామావతారంలో సీతగా, కృష్ణావతారంలో రుక్మిణిగా, కలియుగంలో వెంకటేశ్వర స్వామికి తోడు అలివేలు మంగగా లక్ష్మి విష్ణువుకు తోడై ఉంది. వేదాలలో లక్ష్మీ అమ్మవారు వాగ్మాయ ధారాలలో ఋగ్వేదం 10వ మండలంలోని శ్రీ సూక్తం సర్వశుభలక్షణ నిలయ సకల సంపత్ప్రదాయిని అయిన లక్ష్మీదేవి స్వరూపాన్ని ఆవిష్కరిస్తుంది. ఆమె బంగారు మేడికాంతి కలది, బంగారు ఆభరణములు దాల్చినది, వెన్నెలలా మెరుస్తున్నది, గజరాజుల ఘీంకారములతో సంబోధింపబడుచున్నది, చిరునగవులు చిందించుచున్నది, కీర్తిచే శోభిల్లుతున్నది, సకల దారిద్ర్యములను నశింపచేయునది, పద్మమాలను ధరించినది, పద్మము నుండి జనించినది, అందరికీ ప్రీతిపూర్వకమైన మాత. యజుర్వేదం పురుష సూక్తంలో శ్రీలక్ష్మి అనే ఇరువురు దేవతలు నారాయణునికి దేవేరులుగా పేర్కొనబడ్డారు. తైత్తరీయారణ్యకం, వాజసనేయ సంహితలలో ఈ ఇద్దరు దేవతలు స్తుతించబడ్డారు. పురాణ యుగంలో మత్స్య, విష్ణు ధర్మోత్తర పురాణాలలో లక్ష్మీదేవి అపూర్వ సౌందర్యమూర్తి, అద్భుత శక్తి, సమన్వితగా కీర్తించబడింది. మత్స్య పురాణంలో అమ్మవారి రూపం లక్ష్మీదేవి ప్రతిమను శిల్పీకరించే విధానాన్ని మత్స్య పురాణంలో ఇలా చెప్పారు. దేవి ప్రతిమ యవ్వనకృతి కలిగి ఉండాలి. దలసరి చిబుకములు, ఎర్రని పెదవులు, చక్కని కనుబొమ్మలు కలిగి సర్వాభరణములు ధరించి ఉండవలను. ముఖం గుండ్రంగా ఉండాలి. దివ్యాంబరమాల కంకణాధారి అయి ఉండాలి. ఎడమ చేతిలో పద్మం, కుడి చేతిలో బిలవ ఫలాలు ఉంచాలి. పద్మాసీన అయిన దేవి చుట్టుపక్కల నల్ల తుమ్మెదలు తిరిగాడుచున్నట్లుగాను, ఇరువైపులా తొండములయందలి పాత్రలతో అభిషేకించు గజరాజులను, ప్రణమిల్లు గంధర్వ గుహ్యాకులను చిత్రించాలి. అగ్ని పురాణంలో అమ్మవారు అగ్ని పురాణం ప్రకారం శ్రీమాత శంఖచక్ర గదా పద్మధారిణి. విష్ణు ధర్మోత్తర పురాణానుసారం దేవి విష్ణు సహితుడైనప్పుడు విభూజయై పద్మమును దాల్చి సర్వాభరణ భూషితయై ఉండును. స్వతంత్రమూర్తిగా మలిచినప్పుడు చతుర్భుజియై ఉన్నత సింహాసన సీనియై పద్మము, అమృత పాత్ర, బిలవ ఫలములు, శంఖములు దాల్చి గజములచే అభిషేకింపబడుచున్నట్లు చూపవలను. శిరస్సు మీద సువికసిత పద్మములు ఉండవలయును. అమ్మవారి చేతనున్న శంఖము అదృష్టమును, బిల్వ ఫలములు, ప్రపంచమును, పద్మము సంపదను సూచించును. 2 గజములు శంఖ పద్మనిధులకు సూచకములని విష్ణు ధర్మోత్తర పురాణంలో చెప్పబడింది. మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహానికి చేయవలసిన కార్యాలు దైనందిన జీవితంలో ప్రతిరోజు నిత్యకర్మలను నిర్వర్తించుకుని పూజ గదిలో నేతితో దీపారాధన, అమ్మవారికి పరమాన్నం నివేదించటం, ఇలాగా 9 శుక్రవారములు అమ్మవారి ఆరాధన చేయటం శుభప్రదం. ఉసిరికాయ దీపాలను వెలిగిస్తే ఎటువంటి ఫలితం? శ్రీ మహాలక్ష్మీదేవికి ఉసిరికాయ అత్యంత ప్రీతికరమైనది. శుక్రవారం సాయంత్రం ఉత్తర భారతదేశంలో శ్రీ మహాలక్ష్మీదేవికి ఉసిరికాయ దీపాలను వెలిగిస్తారు. దీనివల్ల శ్రీ మహాలక్ష్మీదేవి కరుణా కటాక్షాలు, అనుగ్రహం కలుగుతుంది అని వారి ప్రగాఢ విశ్వాసం. శంకరాచార్యుల వారు వివరించిన కనకధార స్తోత్రం పఠించిన తర్వాత
ఉసిరికాయ బొబ్బట్లు లేదా గుజ్జును శ్రీ మహాలక్ష్మీదేవికి నివేదించటం వల్ల శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులవుతారు. ఉసిరికాయ దీపంతో శ్రీ మహాలక్ష్మీదేవికి హారతి సమర్పిస్తే ఇంట్లో ఉన్న దారిద్ర్యం నివారించబడుతోంది. అష్టనిధి ప్రాప్తి కోసం కార్తీక మాసంలో ధాత్రీ హవనం తర్వాత ఉసిరికాయను హోమం పూర్ణాహుతికి సమర్పించండి. అప్పుల బాధ నుండి బయటపడాలంటే ఉసిరికాయ దీపాన్ని శ్రీ మహాలక్ష్మీదేవి చక్రానికి 8 దిక్కులలో పెట్టి చక్రపూజ చేయాలి. ఉసిరికాయ గుజ్జు, ఉసిరికాయ పచ్చడి శ్రీ మహాలక్ష్మీదేవికి నైవేద్యంగా నివేదించిన తర్వాత ముత్తైదువులకు వాయనం ఇస్తే మొండి బకాయిలు వసూలవుతాయి. ఉసిరికాయను శ్రీలక్ష్మీదేవి శ్రీచక్రానికి నైవేద్యంగా నివేదించిన తర్వాత దాన్ని అందరికీ పంచితే ఇంట్లో సిరి సంపదలు వృద్ధి చెందుతాయి. శ్రీ మహాలక్ష్మీదేవి కవచం లేదా లక్ష్మీదేవి హృదయ స్తోత్రాన్ని పఠించిన తర్వాత ఉసిరికాయను దానం చేస్తే నిత్య దారిద్ర్యం నుండి విముక్తి పొంది లక్ష్మీ కటాక్షానికి నోచుకుంటారు. శ్రీ సూక్తం పఠించిన తర్వాత శ్రీ మహాలక్ష్మీదేవికి ఉసిరికాయ, పాలు నైవేద్యంగా నివేదిస్తే ఇంట్లో ఖర్చులు తగ్గిపోయి ఆదాయం వృద్ధి చెందుతోంది. ఉసిరికాయ చెట్టుకు ప్రతిరోజు పూజ చేసిన తర్వాత నీళ్లు పోస్తూ నమస్కరిస్తే ఆ ఇంట్లో ఎప్పుడూ శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులవుతారు. ప్రతిరోజు పూజ చేసే ప్రదేశంలో శంఖం ప్రక్కన ఈశాన్య దిశగా ఉసిరికాయని పెట్టినట్లయితే కుటుంబంలో ప్రశాంతత, శాంతి కలిగిస్తుంది. ఉసిరికాయ ఊరగాయను పొరుగింటి వారికి లేదా బంధువుల ఇళ్లకి పంచితే ఇంట్లోని కలహాలు తొలగిపోయి ఇంట్లో సుఖ సంతోషాలు, శాంతి చేకూరి ప్రశాంతవంతమైన జీవనాన్ని సాగిస్తారు. ఉసిరికాయను చేత పట్టుకొని సంగమ తీరాలలో 2 లేదా ఎక్కువ నదులు సంగమించే స్థలంలో ప్రాయశ్చిత్త సంకల్పం చెప్పుకున్న తర్వాత శివాలయంలో అర్చకులకు దానమిస్తే గత కర్మదోషాల నుండి విముక్తి పొందుతారు. ఉసిరికాయను కాలితో తొక్కిన వారు నిత్య దారిద్ర్యం అనుభవిస్తారు. ఉసిరికాయను డబ్బులు భద్రపరిచే స్థలంలో ఉంచినట్లయితే ధనం స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. ఉసిరికాయ దీపాలను తులసి కోట ముందు వెలిగించినట్లయితే దైవభక్తి వృద్ధి చెందటంతో పాటు అపమృత్యువు నివారింపబడి సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. కన్యలు ఉసిరికాయను శుక్రవారం ముత్తైదువులకు పంచిపెట్టినట్లయితే ఇష్టమైన కోరుకున్న కోరికలు ఫలిస్తాయి. శ్రీ గణపతి హోమంలో శక్తి గణపతిని ధ్యానించి ఉసిరికాయను హోమగుండంలో వేస్తే అన్ని కార్యాలలో జయం మరియు వ్యాపారాలలో అధిక లాభాలు సిద్ధిస్తాయి. కమలాక్షి మణితో శ్రీ మహాలక్ష్మీదేవి జపాన్ని చేసిన తర్వాత పండు ముత్తైదువుకు తాంబూలంలో పెట్టి దానం చేస్తే శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులవుతారు. మరికొన్ని ఆచరించవలసిన నియమాలు: శుక్రవారం నాడు గృహిణులు మౌనవ్రతం పాటించటం, మగవారు ఇంట్లోని ఆడవారిని, సోదరీమణులను దూషించటం, ఇంటిలో ఆడవారిని కన్నీరు పెట్టించటం ఇటువంటివన్నీ ఇంటిలో లక్ష్మీ కళను దూరం చేస్తాయి.